ప్రతినిత్యం మీరు ఆ సమస్యల పరిష్కారం కోసం మీ బిడ్డగా పనిచేస్తా అని చెప్పి వచ్చిండు. ఆ మహేష్ని రాజేష్ని నిండు మనతో ఆశ్రయించాలని చెప్పి కోరుకుంటున్నాను. వేదిక ఏంటంటే మా జిల్లా మాజీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు, మాజీ సర్పంచ్, మాజీ వైస్ ఎంపీపీ పోడూరు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా రాజ్యలక్ష్మి గారు, కార్పొరేటర్ మల్కాజ్గిరి, వేదిక ఏంటంటే పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ కౌన్సిలర్ ఎన్నిక చిన్న ఎన్నిక, ఈ ఊరికి సంబంధించిన ఎన్నిక. ఓ మురికి కాలువల గురించో, ఓ స్ట్రీట్ లైట్ల గురించో, ఓ కెమెరాల గురించో, ఓ సిమెంట్ రోడ్ల గురించో, దాంతో పాటుగా ఇవాళ ఏదైనా పోలీస్ స్టేషన్కి అవసరం పడుతానో, ఎంఆర్ఓ ఆఫీసులకు అవసరం పడుతానో, ఏదైనా పరిశ్రమ అవసరం పడుతానో, మీతో కలిసి ఉండి పనిచేసేటువంటి నాయకులు వీళ్ళు. 1000-1100 ఓట్లు ఉంటాయి. మీ కళ్ళ ముందు ఉండేవాళ్ళు, మీ సమస్యను అర్థం చేసుకునే వాళ్ళు. ఓట్లప్పుడు ఎట్లయితే దండం పెట్టుకుంటా వచ్చిందో 5 సంవత్సరాల కాలం పాటు మళ్ళీ మీ సేవకులుగా పనిచేసే వాళ్ళకే ఓట్లేయమని చెప్పి ఇప్పటికే వాళ్ళు కోరి, ఇక్కడ ఆలయాల సమస్య ఉండొచ్చు, రోడ్ల సమస్య ఉండొచ్చు, కమ్యూనిటీ హాల్ల సమస్య ఉండొచ్చు. కొంచెం ఈ సమస్యలు తప్పకుండా వారిని ఆశ్రయిస్తే వారి వెంట ఉండేది నేను, వారికి తోడుగా ఉండేది నేను. కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే నేను మీ పాత పూడూరు గ్రామంలో ఉంటా కాబట్టి. రాజబొల్లారం దండ ఒకప్పుడు మా పూడూరు గ్రామం కింద వచ్చేది. నేను కూడా పూడూరు గ్రామం ఉంటా కాబట్టి పిలిస్తే పలికే బిడ్డలా ఉండి పనిచేయిస్తా. ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అధికారంకి వస్తారు. మా కోట వేయండి, మమ్మల్ని గెలిపించండి. బీఆర్ఎస్ పార్టీ అయితేనేమో నా ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ అధికారం లేదు. మా ఎమ్మెల్యే గారు చెప్తారు, అరే గెలిచినా కానీ 2 ఏళ్ళు అవుతుంది, ఆ కాంగ్రెస్ ఓడిపోయిన వాళ్ళే కొబ్బరికాయ కొడతాను, ఓడిపోయిన వాళ్ళే ఎమ్మెల్యేకి చెలామణుతున్నారు, నాకు ₹1 ఎవరు ఇస్తలేరు, ₹1 పని ఏం చేయిస్తలేను, ఇంకో 3 ఏళ్ళు కూడా గిట్లే ఉంటుందని చెప్పి వారే స్వయంగా అంటారు. మరి వారికే అధికారం లేకపోతే, వారే చేయించలేకపోతే, మళ్ళీ వారు చెప్పిన కౌన్సిలర్ అభ్యర్థికి మీరు ఓటేసి కౌన్సిలర్ గెలిపించుకుంటే మళ్ళీ 5 ఏళ్ల కాలం పాటు 5 రూపాయల బిల్ల పని ఆలోచన చేసుకోండి. 5 రూపాయల బిల్ల పనేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేనంటే నా మాటలు కాస్తున్నా, వాళ్ళ మాటల్లో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందో మీకు తెలుసు. యువ పాలసీ, మహిళా పాలసీ, రైతు పాలసీ, కార్మిక పాలసీ, విద్యార్థి పాలసీ, ఒక్క పాలసీలు కాదు, దళిత పాలసీ, బీసీ పాలసీ 100 ఇచ్చింది. అవి వింటున్నప్పుడు నాకే అనిపించింది, ఇవి అమలు చేయడం కోసం ఇస్తున్నా, ఓటెక్కడాక ఓడమల్లప్ప, ఓడెక్కడాక బోడమల్లప్ప లాగా ఇస్తున్నా అని చెప్పి అనిపించింది. నేను ఒక్కటే అడుగుతున్నా, అంటే నేను ఈ చౌరస్తాలో ఎవరు మాట్లాడుతున్నా అంటే దీని మీద ఎవరైనా డిబేట్కి రావచ్చు. మహిళకి ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? 2000 పెన్షన్ 4000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? 4000 పెన్షన్ 6000 ఇస్తా అని చెప్పినావు, ఇచ్చినవా? రైతు బంధు టైం కొడతాడా? ఆడపిల్లకు స్కూటీ కొనిచ్చినవా? ఇంకా చెప్పాలంటే రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళ పైసలు, దాచుకున్న పైసలు కూడా ఇచ్చే దమ్ము లేదు ప్రభుత్వం. హైదరాబాద్ లో భూములు అమ్ముకుంటే తప్ప, పేపర్లో చూస్తాను 1 ఎకరం 175 కోట్లకు అమ్ముడుపోయింది, 150 కోట్లకు అమ్ముడుపోయింది, సంబరపడతాను. కానీ గింత ధర పెరిగిన దగ్గర హైదరాబాద్ లో సామాన్యుడు ఇల్లు కొనుక్కునే స్తోమత లేక కుమిలిపోతామని మాత్రం వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. భూములు అమ్ముకుంటే తప్ప, అప్పులు చేస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితికి వచ్చింది. కాబట్టి వీళ్ళు మనకిచ్చిన హామీలు అమలు చేస్తున్నటువంటి విశ్వాసం అయితే మనకు ఉండదు. ఆయన ఏమంటాడు, ఇంకా కేసీఆర్ గారు అధికారం మాకు ఇచ్చినప్పుడు లంకెపిండలు దొరుకుతాయని చెప్పి వచ్చినామన్నారు. లంకెపిండలు దొరుకుతాయా, ఉత్త చిప్ప దొరుకుతాయా? నీకు అర్థమైంది కదా. ఇవాళ ఇప్పుడు ఉత్త చిప్ప దొరికిందంటారు.
ఒక్కొక్కసారి ఏదైనా సన్నది పోయి మా జీతాలు పెంచండి లేదా మా సమస్యలు పరిష్కరించమని చెప్పిన ఉద్యమాలు చేస్తే ఏమంటాడు ముఖ్యమంత్రి చూసినారా? నన్ను కోసినా ₹1 లేదు. ఎవరంటున్నమాట? ముఖ్యమంత్రి. ఇంకా ముఖ్యమంత్రి అంటున్నా ఇంకో మాట ఏం తెలుసా? అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పోతాం. నేను కూడా పైసల మంత్రిగా పనిచేసేవాడు చెప్తున్నా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోతే తెలంగాణ అంటే ఇంత క్రెడిబిలిటీ ఉంటుంది. మనకు కదా కొంచెం పెద్దలు అయితే బ్యాంకు భవనం అయితే పైసలు ఎట్లా ఇస్తారో, మంచి ఆస్తులు ఉన్న వాళ్ళకు బిజినెస్ ఉన్న వాళ్ళకి ఎట్లా పైసలు ఇస్తారో, తెలంగాణ కూడా అప్పు పుట్టేది. కానీ ఇప్పుడు అంటారు బ్యాంకుకు పోతే తెలంగాణ ఆఫీసర్లు దొంగలుగా చూస్తుందని చెప్తున్నా. అంటే చెప్పులెత్తుకపోతారని చెప్పి భావిస్తున్నంటే ఎంత దిగజారిన మాటలు మీకు అర్థం కావాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ఎన్నికలు పెట్టలే. గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఈ ఎన్నికలు కానీ కేంద్రం నుంచి 15th ఫైనాన్స్ నిధులు వస్తాయి. ఆ నిధులు వస్తేనే ఈ కరెంటు బిల్లు కట్టచ్చు, ఆ నిధులు వస్తేనే సఫాయిలకు జీతాలు ఇవ్వచ్చు, ఆ నిధులు వస్తేనే రేపు ఊళ్ళల్లో ఇంత మురికాలు తప్ప లేకపోతే లేదు. కాబట్టి మరి పైసలు లేని ఈ ప్రభుత్వం ఈ పార్టీకి మనం ఓటు వేస్తే మనకి ఏమొస్తుందో ఆలోచించుకోండి. ఉంటే ఇవాళ ఒకవేళ డబ్బులే రావాలనుకుంటే మాత్రం ఒకటే ఒక మార్గం. ఇవాళ కొత్త మున్సిపాలిటీ, ఇది ఎల్లంపేట మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ, గ్రామాలను కలిపి ఏర్పాటు చేసేപ്പെട്ട మున్సిపాలిటీ. కాబట్టి ఒకవేళ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు రేపు 16th ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చినా కూడా ఈ కరెంటు బిల్లుకు సఫాయిల జీతాలకే సరిపోతాయి. కాబట్టి మళ్ళీ కొత్తగా రోడ్డు వేయాలన్నా కొత్తగా మోడీ కట్టాలన్నా 5 పైసల బిల్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యదు. కాబట్టి మాలాంటి మన మోడీ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఈ ఎల్లంపేట మున్సిపాలిటీని కూడా స్మార్ట్ సిటీ కింద పెట్టండి, అమృత నగర్ కింద పెట్టమని చెప్పి తెచ్చే తప్ప దిక్కు లేదు. కాబట్టి ఆ తెచ్చే పార్టీ పైన ఉన్న పార్టీ మోడీ గారి అండ ఉంటేనే అవి వస్తాయి. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిపించండి, ఈ పని చేసుకుంటే ప్రయత్నం చేస్తుంది తప్ప మళ్ళా వాళ్ళకేసి వీళ్ళకేసి ఆగం కావద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ నాయకులం, మేము ప్రజలను నమ్ముకున్నాం, మేము ప్రజలను నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకుంటున్నాం, మేము ధర్మాన్ని నమ్ముకుంటున్నాం, మేము డబ్బు నమ్ముకుంటున్నాం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనకు పంట పండితే కడుపు నిండుతుంది. గుర్తుపెట్టుకోండి, పంట పండితే కడుపు నిండుతుంది. మనకి ఇచ్చిన హామీ ఇప్పటికే ఒక్కొక్క మహిళకు కనుక రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా 2,500 రూపాయలు ఇచ్చి ఉంటే 50,000 రూపాయలు వచ్చింది మనకు. అవునా కాదని లెక్క నెలకు 25,000 రూపాయలు చొప్పున 12 నెలలకు 12 రోజులు 24 12 5 60 30,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు కలిపితే 60,000 రూపాయలు వచ్చేది. ఇవాళ ఓటుకు వీళ్ళు ఇచ్చే 2,000 కంటే కూడా మనకు 60,000 పెద్దయా 2,000 పెద్దయా ఆలోచన చేసుకోండి. అందుకనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి తప్ప మళ్ళా ఏడాదికోసారో 5 నెలలకోసారో ఓట్లకి వచ్చి 1,000 రూపాయలు ఇచ్చి 2,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఆగం పట్టించి ఓట్లేసుకపోయి మళ్ళీ కనపడకుండా పోతారు, పనిచేయరు. కాబట్టి దయచేసి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి ఇవాళ గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవుతున్నా. భారత్ మాతాకి కమలం గుర్తుకే